సుబ్బారావు సార్, చెప్పండి. ప్రస్తుతం తమిళ రాజకీయాలు చూస్తే ముఖ్యంగా ఇక్కడ టీవీకేకి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రానటువంటి సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు గవర్నర్ ఆహ్వానం లేకపోవడం అనేది కరెక్ట్ కాదు అని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే అక్కడ 116 మందికి సంబంధించే సపోర్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈవెన్ అక్కడ పొందుపరిచింది కూడా 116 మందే. అటు వీసీకే ఇవాళ చెప్తుంది, ఐయుఎంఎల్ కూడా ఆల్మోస్ట్ మేము డిఎంకేతోనే ఉంటామని కుండబద్దలు కొట్టేసింది. ఇంకా రామని చెప్పేశారు, క్లియర్గా చెప్పేశారు. సో ఏంటి పరిస్థితి అసలు? అంటే ఆ నంబర్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? అయితే ఒకటి ఇప్పుడు మనం చూసింది, విజయ్ మెజారిటీ రాలేదు కానీ లార్జెస్ట్ పార్టీ, మెజారిటీ లేదు, మ్యాండేట్ లేదు. మ్యాండేట్ వచ్చిందంటే నీకు 50% కావాలి, రాలేదు. మ్యాండేట్ లేదు, మ్యాండేట్ అంటే నీకు మెజారిటీ వచ్చింది. ఒకటి. రెండు, గత 5 రోజుల్లో మనం చూసింది ఏంటి, ఈ నాకు డిప్యూటీ సీఎం కావాలని ఎవరు ఒక ఎమ్మెల్యేతో 2 ఎమ్మెల్యేతో ఆడి ఇంకో సీట్ కావాలి, అన్ని బేరాలు పెట్టుకుని విజయ్ కరెక్టా, ఒక ఎమ్మెల్యే ఉన్నవాడు 2 ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు మంత్రులు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఈ చట్టం పాస్ చేయాలి, ఆ చట్టం పాస్ చేయాలని అన్నట్టు నుంచి ఆ బీసీపీ పార్టీ అడుగుతుంది. అది కరెక్టా? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఎలా పరిపాలిస్తారు, ఇంకా ఏం చేస్తారు? ఇమేజ్ ఆల్రెడీ పోయింది. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి సడన్ గా డిఎంకే అలయన్స్ వదిలేసి మాట్లాడకుండా చెప్పకుండా వచ్చేసి 5 మందే ఉన్నారు, వాళ్ళని తీసుకున్నాక ఎంత ఆయన ఇమేజ్ దెబ్బతినేసింది పరిస్థితి. ఇవాళ తప్పకుండా వీసీకే అనే పార్టీ సపోర్ట్ ఇస్తాడు, తప్పకుండా విజయ్ లొంగిపోతాడు, హీరో మేనేజ్ చేద్దాం, లొంగిపోతాడు, లొంగిపోయి కన్సెషన్ ఇచ్చేస్తాడు, పరిపాలించలేదు అని చేస్తాడు. కానీ ఇది కరెక్టా? చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. హంగ్ అసెంబ్లీ ఫస్ట్ జరిగింది ఎన్నో సంవత్సరాలకి భారతదేశంలో. హంగ్ అసెంబ్లీ ఇంకెక్కడా జరగలేదే, ఆంధ్రాలో జరగలేదు, ఎప్పుడు తెలంగాణలో జరగలేదు, రీసెంట్ గా ఈ 30-40 సంవత్సరాలు చూడండి ఎక్కడా లేదు. సో అందువల్ల ఇది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు విజయ్. కనపడేది రోజుకి ఏంటంటే ఆయన నుంచి పాపులర్ మ్యాన్, బ్రహ్మాండమైన ఎలక్షన్ అరేంజ్ చేశాడు, డబ్బు ఖర్చు పెట్టలేదు. ఎవరైతే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు, యంగ్ పీపుల్కి అసహ్యం వచ్చింది ఈ రాజకీయ పార్టీలు అన్నిటి మీద, అసహ్యం వస్తే వేసారు. సర్వేలు ఏం చూపెడుతున్నాయి, ఆయనకి 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు 65% ఆయనకి వేశారు. 65% అంటే ఆ ఏజ్ గ్రూపు ఎలక్షన్ రోల్స్ 40%, 50% ఉన్నారు. విశేషం అది మనం పెట్టుకోవాలి. కొత్త సెక్షన్స్ తీసుకొచ్చాడు. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్తారు, ఎమ్మెల్యే వెళ్ళి ఓటు వేయమంటారు, వాళ్ళు ఆ అపార్ట్మెంట్స్కి డబ్బు ఇచ్చేస్తున్నారు, ఏదో వేస్తాడు అంటాడు, ఎవడో వేయడు, ఏదో జోకి ఇసుక చిన్న చిన్న స్లమ్స్గా అక్కడ వెళ్ళి ఓట్ బ్యాంక్స్ తయారు చేసుకుంటారు. అలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇది పెద్ద లెసన్ భారతదేశం, పెద్ద లెసన్. వంశపాలికలు కూడా ఎవరైతే మా అబ్బాయి ఉన్నారు, మా అమ్మాయి ఉన్నది, మా అల్లుడిని పెట్టాలి, ఇవన్నీ పోయారు, దెబ్బ కొట్టేశారు. అలాంటిది పాస్ చేసుకుంటున్నాడు ఆయన. తెలియక పాలిటిక్స్లో స్టార్ కాబట్టి పాస్ చేసుకుంటున్నాడు. ఈ చిన్న వాళ్ళు చేతితో లొంగిపోయాడు. సో మీరు ఇవాళ నేను అనుకుంటున్నా ఇవాళ ఉత్తరం ఇస్తాడు వీసీకే అనేవాడు, డిప్యూటీ సీఎం కావాలి, లిస్ట్ తయారు చేస్తున్నాడు. లిస్ట్కి పేజీలు సల్తం లేదట, కావాల్సింది అది ఒప్పుకుంటాడు విజయ్, ఒప్పుకొని లొంగిపోతాడు. ఇప్పుడు మెజారిటీ స్థానాలు ఉన్న వాళ్ళకన్నా ఇప్పుడు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ కోరికలు ఎక్కువ ఉన్నాయి. అసలు ఏం చేయలేదా, డైరెక్ట్ గా పళనిస్వామిని కలిసి చూడండి మనం వ్యతిరేకమే, నా గవర్నమెంట్ సపోర్ట్ చేయండి, నేను మర్యాదగా చేస్తానని చెప్పాలి. లేకపోతే స్కానర్ మ్యాన్ కలవాలి, మీరు ఓడిపోయారు, నాకు మీ మీద ఏం ప్రత్యేకత లేదు, నేను చేసుకుంటాను, కవర్ చేయాలి, అదేం చేయలేదు. పాలిటిక్స్ మీరు పర్సనల్ ఎలిమెంట్ ఏంటి, ఇది మీ తాతగారి సొమ్మ, ఇప్పుడు ఉద్యోగాలన్నీ, అది పర్సనల్ ఎలిమెంట్ ఏంటి. నేను ప్రజలు పరిపాలించమని మొత్తం రాష్ట్రం అప్పచెప్పేశారు, సంవత్సరానికి 5 లక్షల బడ్జెట్ అప్పచెప్పేశారు, కోర్టు అప్పచెప్పేశారు, నీ ఇష్టం. అలాంటప్పుడు అది ఒక పవిత్రంగా మహాత్మా గాంధీ చెప్పినట్టుగా చూడాలి. ట్రస్ట్ అంటే అది చేయాలి, అది చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి గవర్నర్ ఇలాగన్నాడు, గవర్నర్ అలాగన్నాడు, అది చెప్పదు. మన మిత్రులు బాగా ఆల్రెడీ ఐ హర్డ్ ప్యానల్లో చెప్పిన వాళ్ళు దానికి వ్యతిరేకం. అది పొలిటికల్ సిచ్యువేషన్ 60 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది. అయితే నేను
విజయ్ గెలుస్తాడు, విజయ్ వచ్చాడు మంచోడు నేను ఎప్పుడు అనలేదు. నాకు కొన్ని వ్యూస్, నా పర్సనల్ వ్యూస్ ఉన్నాయి తమిళనాడు మీద. పర్సనల్ అంటాను, అంటే రాజకీయంగా కాదు. మంచివాడు ఎవరు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, వాడి బిహేవియర్ ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, ఇంత చేంజ్ తీసుకొచ్చాడు. 60 సంవత్సరాల తర్వాత ద్రవిడియన్ పార్టీని పక్కన పెట్టేశాడు. మంత్రులు తీసుకుంటానంటున్నాడు. ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మొనోపలీ చేసేవాడు. మాకు 100 సీట్లు ఉన్నా మెజారిటీ లేకపోయినా ఇంకో మంత్రులు తీసుకుని allied పార్టీ అలా ఉండాలంటే ఆమోతులాగా ఉండాలి, మరి ఏం ఉపయోగం లేదు అని ఫైట్ చేసేది. తీసుకుంది కానీ ఫెయిల్ అయిపోతున్నాడు కదా, ఫెయిల్ అయిపోతుంది. స్ట్రాటజీ ఎప్పుడు గెలిచేది ఎలక్షన్ విశేషంగా సరే ఇప్పుడు గెలిచేది. తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు ఒకవేళ కాంప్రమైజ్ అయ్యో వాళ్ళకు తగ్గో తీసుకోకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అతను అవకాశం ఉండదు. నేను మిగతా అనుకుంటున్నా- వాళ్ళు ఈవెన్ అక్కడైతే స్టాలిన్ క్లియర్ గా చెప్పేసాడు, 6 నెలల వరకు విజయ్ ప్రభుత్వాన్ని మేము ఏమి చెప్పము, ఆ తర్వాత ఉంటుందని. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ ఏఐడిఎంకేతో కలిసేటువంటి అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టాడు. ఆయన ఏం చెప్పాలి? సరే నేను రాను, నాకు పిలిచినప్పుడు లార్జెస్ట్ పార్టీగా అప్పుడు అందరు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు వెళ్ళి నాది లార్జెస్ట్ పార్టీ, నాకు ఫస్ట్ ఛాన్స్ అని సింపుల్గా అడిగితే గవర్నర్కి తప్పదు, కోర్టు కూడా తప్పదు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి నాకు 108 ఉన్నాయి, 5 కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, 113కి వచ్చారు అనగానే గవర్నర్ అడిగాడు మిగతా 5 ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అవును. ఫిక్స్ అయిపోయి ఆ తప్పు చేశాడు. సలహాదారు లేరు. సార్ చెప్పండి, ఒక అపీల్ సార్, చెప్పమ్మా. మీరు యూఆర్ అన్ ఎక్స్పర్ట్. అసలు ఈయన పోయి అడగాల్సిన అక్కర్లేదు సార్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ షుడ్ బి ఇన్వైటెడ్ బై ద గవర్నమెంట్ యాజ్ పర్ ది కన్వెన్షనల్ ప్రాసెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కరెక్ట్. And that mistake is done by the governor himself with a mollified interest. అది కాదన్నాయి, అది నేను అంటలేదే. విజయ్ ప్రవర్తన చెప్తున్నాను. గవర్నర్ మైండ్ లో Vijay is an unexperienced politician, but a well-experienced politician, and the governor of the Tamil Nadu గవర్నర్ రాజ్యాంగపరమైనటువంటి నియమ నిబంధనలను ఎందుకు పాటించలేదని అంటున్నాను. అంటే ఆయన ఉద్యోగం గవర్నరు చాలా కాంట్రవర్షియల్ మ్యాన్. నేను చెప్తున్నా, కేరళలో ఆయన చేసిన అక్కడే స్టార్ట్ అయితే పనులు సార్. నేను ఓపెన్ గా విమర్శించా, నిన్న విమర్శించా, నేషనల్ టీవీ. కానీ విజయ్ని వెంటనే వెళ్ళాడు, వెంటనే టైం ఇచ్చాక ఈ కాగితం పెట్టాడు. విజయ్ వెళ్ళకుండా ఉంటే మీరు చెప్పిన పిలవ, ఆయన వెళ్ళి నా గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, ఇవో ఆయన లార్జెస్ట్ పార్టీ అంటే అయిపోదు. గవర్నర్ జాబ్ కాదు కదా, నువ్వు ఇలా తప్పు చేస్తావు. ఎస్, గవర్నర్ జాబ్ కాదు, గవర్నర్ ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. అది అక్కడ గవర్నర్ ఓకే. కాంగ్రెస్